వరంగల్కు చెందిన 12 సంవత్సరాల బాలుడైన వరుణ్ మిత్ర అత్యంత అరుదైన జన్యుపరమైన అలగిల్లె సిండ్రోమ్ అనే వ్యాధితో బాధపడుతుండేవాడు. తనకు వచ్చిన ఈ వ్యాధి 1,00,000 జనాల్లో కూడా ఒకరికంటే తక్కువ మాత్రమే సంభవిస్తుంది. ఈ అరుదైన వ్యాధి తాలూకు లివర్ లోపల బైల్ డక్ట్ అంటే పిత్తాశయం నాళాల యొక్క కెనాల్ సిస్టమ్ అభివృద్ధి చెందదు. దీనివల్ల కాలేయం మరియు రక్తంలో పిత్తరసం చేరుతుంది. ఈ కారణంగా కామెర్లు తీవ్రమైన దురద వస్తాయి. ఇది కాస్త దీర్ఘకాలికంగా కొనసాగితే కాలేయం కూడా విఫలమవుతుంది. అయితే ఇలాంటి వ్యాధి రావటం అనేది చాలా అరుదే అయినా ఇది తల్లిదండ్రుల జన్యువుల్లో ఎవరి జన్యువుల్లో అయినా రహస్యంగా దాగి ఉంటే అది కాస్త పిల్లలకు బదిలీ అయ్యే అవకాశం ఉంది. ఇది చిన్నారుల ఎదుగుదలపై ప్రభావం చూపెడుతుంది. అలాంటి సమస్యతో ఇబ్బంది పడుతున్న వరుణ్కి తన తల్లి లివర్ దాతగా ఉండి కేర్ హాస్పిటల్ డాక్టర్స్ సహాయంతో ఇప్పుడు లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత తమ బాబు పూర్తి ఆరోగ్యవంతుడిగా మారటం సంతోషంగా ఉందని తెలిపారు వరుణ్ తల్లి అరుణారాణి. నమస్కారం అండి, నా పేరు అరుణారాణి. నేను ఒక ఆయుర్వేదిక్ డాక్టర్ని. అండ్ మా బాబుకి వచ్చేసి బాబు పేరు మిత్ర వరుణ్. అతను పుట్టినప్పటి నుంచి ప్రాబ్లమాటిక్గానే ఉండింది. యాక్చువల్లీ బాబు పుట్టేటప్పుడు ప్లాసెంటా పూర్తిగా ఎండిపోయింది అండ్ మొత్తం ఉమ్మనీరు పోయింది. బాబు బతకడమే హోప్లెస్ అని చెప్పేసి అన్నారు. సో అప్పటికప్పుడు నేను యాక్చువల్ వరంగల్ నుంచి ఇక్కడికి వచ్చే సిచ్యువేషన్లో ఉండింది. తర్వాత వచ్చేసి బాబుకి లైఫ్ అనేది ఉండకపోవచ్చు, మీరైనా బ్రతకాలి అంటే హైదరాబాద్కి వెళ్ళిపోండి అని చెప్పేసి అన్నారు వరంగల్లో. సో అప్పుడు వరంగల్ ఏదో సర్జరీ చేయించుకున్నాము, ఎమర్జెన్సీ సిజేరియన్ అయింది. తర్వాత బాబుకి అందరిలాగా మోషన్ వచ్చేది కాదు, లో బర్త్ వెయిట్ ఉన్నాడు కదా అనుకున్నాము. సో అది డైపర్స్ అని ఆయిలీగా ఉండడము అలా అవుతుండేది. డాక్టర్స్ అంటే ఏం కాదు అని చెప్పేసి అన్నారు. కానీ ఇక్కడ హైదరాబాద్కి వచ్చాక డాక్టర్ నియోనటాలజిస్ట్ డాక్టర్ అన్నారు కదా, బాబుకి ఏదో లివర్ ప్రాబ్లం ఉన్నట్టుంది, ఒక్కసారి ఇది స్కాన్ లాంటిది ఒకటి చేయించాల్సి ఉంటుంది అని చెప్పేసి అన్నారు, హిడా స్కాన్ అని చెప్పేసి అన్నారు. సో అప్పుడు చేయించుకున్నాక అప్పుడు ఇది బాబుకి బైల్ డక్ట్ అనేదే లేదు అని చెప్పేసి డయాగ్నోస్ చేశారు. సో మళ్ళీ ఆపరేటివ్ కొలెంజియోగ్రామ్ అని చెప్పేసి ఇంకొక సర్జరీ చేశారు. ఆ సర్జరీ చేసిన తర్వాత అది బాబుకి అసలు బైల్ డక్ట్ అనేది కనిపించట్లేదు, లివర్ నుంచి ఇంటెస్టైన్స్కి ఉండాల్సినటువంటి బ్లడ్ వెజల్స్ అనేవి లేవు అని చెప్పేసి అన్నారు. ఆ తర్వాత కసాయి ప్రొసీజర్ అన్నారు. కానీ ఆ చేసిన తర్వాత ఎలా ఉంటుందో తెలియక మేము వద్దు అని చెప్పేసి అన్నాం, హోప్స్ లేవు అన్నప్పుడు ఎందుకు బాబుకి మళ్ళీ సర్జరీ చేసి కష్టపెట్టడం ఎందుకు అని చెప్పేసి వద్దు అనుకున్నాం. అప్పుడు జస్ట్ ఒక 1 year బతుకుతాడు అని చెప్పేసి అబ్బాయి ఇప్పుడు మెల్లమెల్ల గ్రోత్ అవుతూ వస్తున్నాడు అని చెప్పేసి వేరే ప్రతి ఒక్క హాస్పిటల్కి తిరిగాం. అసలు సర్జరీ చేసిన తర్వాత మీ బాబు బతకడు అని చెప్పేసి మా చేతికి ఇచ్చారు. ఈ అలగిల్లె సిండ్రోమ్ లక్షణాల విషయానికి వస్తే తరచూ కామెర్లు కావటం, ఎదుగుదల మందగించడం, తీవ్రమైన దురద, శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది మరియు అనేక రకాల ఇబ్బందుల్ని అధిగమించి ప్రధానంగా చికిత్స తీసుకుంటున్న సమయంలో ఆ బాబు గుండె సంబంధిత సమస్యలు కూడా ఉన్నట్టు గుర్తించిన కార్డియాలజిస్టులు తనకు 2 సార్లు స్టెంట్ కూడా వేయటం జరిగిందని వరుణ్కు లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన డాక్టర్ మహమ్మద్ నయీం తెలిపారు. The reason why we want to present this case today are 3. Firstly, Alagille syndrome. It's a very rare genetic disease found in about less than 1 in 1 lakh kids. Secondly, the disease affects multiple organ systems apart from the liver. Heart, eyes, face, spine, that is vertebral bodies, and the kidneys may be affected. Mitra Varun had severe heart and liver condition along with his involvement of vertebra and face. అయితే మా బాబు బలహీనంగా ఉండటంతో పాటు బరువు బాగా తక్కువగా ఉండటం వల్ల మేము చాలా భయపడ్డాం. ట్రాన్స్ప్లాంట్ లాంటి సర్జరీకి బాబు తట్టుకోగలడా లేదా అన్నది మాకు చాలా భయంగా ఉండేదని, కానీ డాక్టర్లు, నర్సుల అంకిత భావంతో మా బాబుకు పునర్జన్మ వచ్చినట్టయిందని, తన జీవితంలో తొలిసారిగా దురదలు లేకుండా కామెర్లు కాకుండా ఉన్నాడంటే నాకు చాలా సంతోషంగా ఉందని తల్లి అరుణారాణి తన సంతోషాన్ని పంచుకున్నారు. బాబుకి ఎక్కడ దెబ్బ తగిలినా కూడా బ్లీడింగ్ అంత స్టాప్ అయ్యేది కాదు అండ్ చాలా ఇబ్బందిగా ఉండేది. కళ్ళంతా ఎల్లోగా ఉండేటివి, ఇచ్చింగ్ చాలా ఉండేది. అసలు నైట్ నిద్ర అనేది ఉండేది కాదు. నిద్రలో కూడా తల కొట్టుకుంటూ ఉండేవాడు, ఇలా ముందుకి వెనక్కి ఊగుతూ ఉండేవాడు.
3 o'clock పడుకునేవాడు. వేరే పిల్లలు కూడా వీటితో ఆడడానికి భయపడుతూ ఉండేవారు. అసలు ఇది అంటూ వ్యాధి ఏమో అనుకున్నారు, కానీ ఇది కాదు, అంటువ్యాధి కాదు అని చెప్పేసి వాళ్ళు డాక్టర్స్తో టీచర్స్తో మాట్లాడి అలా చాలా చేశాము. ఆ తర్వాత మళ్ళీ అంత సార్ గురించి తెలుసుకొని ఈ సార్ పర్వాలేదు, ద బెస్ట్ డాక్టర్ అని మాకు కొంచెం హోప్ వచ్చిన తర్వాత మళ్ళీ 2023లో ఈ డాక్టర్ దగ్గరికి వచ్చాము. సర్జరీకి డిసైడ్ అయ్యి వచ్చాము. మాకు 1 year పట్టింది సార్ దగ్గర. యాక్చువల్లీ మాకు అసలు హోప్ లేదు అన్నారు ఎవరైనా, కానీ ఈ సార్ వచ్చేసి మాకు 85 to 90% మీకు హోప్ ఉంది, మీ బాబుకి వాస్కులర్ డిసీజ్ లాగా ఉంది, ఏం కాదు, కంప్లీట్ 16 hours సర్జరీ అయింది. సార్ చాలా ఓపిక చేశారు, సపోర్ట్ బాగా చేశారు. సార్ టీం ఎక్సలెంట్ టీం ఉండేది. కానీ ఎనీ టైం నైట్ 8th day డిశ్చార్జ్ చేశారు. 8th day డిశ్చార్జ్ అయిన తర్వాత కొద్దిగా అంటే సర్జరీ ముందు చెప్పారు కొద్దిగా రిస్క్ ఉంటుందని చెప్పారు. అంటే మెడిసిన్ వల్ల దానివల్ల కొద్దిగా ఫిట్స్ కావడం జరిగింది. ఇమీడియట్లీ 2 o'clock వచ్చినా మన సార్ సపోర్ట్ చేశారు. నైట్ 2 o'clock ఇమీడియట్లీ రష్ చేసి సార్ టీం ఇమీడియట్ వచ్చారు, సార్ వచ్చారు. అంత టీం నైస్ టీం, అసలు సపోర్టింగ్ చాలా బాగుంది సార్ టీంది. నాకు ఎక్కువ రాజ్ కుమార్ సార్ ఎనీ టైం ఏ టైంలో కాల్ చేయండి అని చెప్పి ఎనీ టైం చాలా నెంబర్ ఆఫ్ టైం కాల్ చేసి సార్ మాట్లాడాము. సార్ ఇట్లా పరిస్థితి ఎవ్రీ టైం సార్ ఓపిక రెస్పాన్స్ ఇచ్చారు మాకు. మేము ఈరోజే వరల్డ్ లివర్ డే రోజే ఎందుకు చెప్పడానికి వచ్చామంటే, మాలాగా చాలామంది సఫర్ అయి ఉంటారు, ఇప్పటికీ సఫర్ అవుతున్నట్టున్నారు. సో వాళ్ళకి ఇది ఒక హెల్ప్ఫుల్గా అవుతుంది అని చెప్పేసి మేము ఇక్కడికి వచ్చాము. చాలా చాలా సఫరింగ్ అండి, బాబు సఫర్ చూస్తూ ఉంటే మాకు ఇబ్బందిగా అనిపించేది. ఇలాంటి అరుదైన శస్త్రచికిత్స ద్వారా ఒక బాబుకు మళ్లీ తన పూర్తి ఆరోగ్యాన్ని అందించిన విషయాన్ని వరల్డ్ లివర్ డే రోజు మనం చూడటం అంటే ఇది నిజంగా ప్రజలందరూ చాలా సంతోషించాల్సిన విషయం. మరియు ఇంతటి అరుదైన శస్త్రచికిత్స ద్వారా బాబుకు ఆరోగ్యాన్ని ప్రసాదించిన డాక్టర్లను అభినందించాల్సిందే. సమస్యతో బాధపడుతున్న తన కొడుక్కి లివర్ని ఇవ్వటం నాకెంతో సంతోషంగా ఉందని ఒక తల్లిగా తన కొడుకు గురించి చెప్తూ తన బాధను మరియు సంతోషాన్ని పంచుకున్న తల్లి కళ్లల్లో ఆనందం వెనుక ఎన్నో కష్టాలు, మరెన్నో నష్టాలు.